ఉత్కంఠభరిత పోరులో భారత్ అద్భుత విజయం సాధించడంతో ఆసేతు హిమాచలం సంతోషం మిన్నంటింది. ధోనీసేనపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన మ్యాచ్ అని ట్విట్టర్లో పేర్కొన్న మోదీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను, ధోనీ నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. అటు మైదానంలో, బయట, టీవీలోనూ మ్యాచ్ చూసిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. విరాట్ ఇన్నింగ్స్ను ముక్తకంఠంతో పొగుడుతూనే భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లిన వేళ పంజాబ్లోని లుధియానాలో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకున్నారు. భారత్ గెలిచిన వెంటనే రోడ్లపైకొచ్చి నృత్యాలతో హోరెత్తించారు. లుధియానా యువత ఈ విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మహిళలు, యువత ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన వెంటనే డప్పు వాయిద్యాలు మోగాయి. భారత్ మాతాకీ జై నినాదాలు హోరెత్తాయి. యువత అంతా తమ ఆనందాన్ని సెల్ఫీల్లో బంధించుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. ఇక రాయ్పూర్లో యువత ఆనందానికి హద్దే లేకుండా పోయింది. చిన్న పెద్ద అంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఎక్కడికక్కడ కుర్రాళ్లు రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించారు. భారత విజయాన్ని నలుగురితో పంచుకున్నారు. నాగ్పూర్లో ప్రధాన కూడలి వద్ద వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు గుమిగూడారు. గుంపులుగా చేరి నృత్యాలు చేశారు. విరాట్ కోహ్లీకి జై అంటూ నినాదాలతో పరిసర ప్రాంతాల్ని హోరెత్తించారు. మరికొంతమంది యువత బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో కుర్రాళ్ల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. జాతీయ జెండాలు పట్టుకుని కార్లతో ర్యాలీ తీసిన యువత ఇండియా ఇండియా అంటూ నినాదాలు చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా భారత విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించారు. వారాంతం కావడంతో అంతా టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు భారత్ గెలవడంతో ఒక్కసారిగా సంబరాలు చేసుకున్నారు. సెమీస్, ఫైనల్స్లో కూడా భారతే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ విజయం సాధించిన వెంటనే జమ్మూలో యువత సంబరాలు షురూ చేసింది. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూనే కోహ్లీ ఇన్నింగ్స్ను మెచ్చుకున్నారు. మరోవైపు ఆధ్యాత్మిక నగరం వారణాసిలో భారత్ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. కోహ్లీ, ధోనీ, శిఖర్ ధావన్ ఛాయాచిత్రాలతో బ్యానర్లు తయారు చేసి ప్రదర్శించారు. బాణాసంచా కాలుస్తూ పరస్పరం మిఠాయిలు తినిపించుకుంటూ అభిమానులంతా ఆనందంగా గడిపారు. హైదరాబాద్లో యువత రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకుంది. బైకులతో ఊరేగుతూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.
అటు మ్యాచ్ జరిగిన మొహాలీలో కూడా అభిమానులు పండుగ చేసుకున్నారు. ఆస్ట్రేలియాపై మ్యాచ్లో చూపించిన తెగువ, క్రీడాస్ఫూర్తిని సెమీస్, ఫైనల్స్లో కూడా చూపించి టీ20 వరల్డ్ కప్ సాధించాలని కోరుకున్నారు.